నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ముగిసిన భూముల సర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్పై వర్క్షాప్. భూ వివాదాలకు చెక్ పెట్టేందుకే సక్ష కార్యక్రమమన్న కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై మంత్రి డోలా సమీక్ష. గుర్తింపు కార్డులు, హెల్త్ స్కీమ్ అమలుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచన. వర్షం, ఈదురుగాలులతో విరిగిపడిన చెట్లు, తెగిపడ్డ విద్యుత్ వైర్లు. కార్పొరేషన్, విద్యుత్ శాఖ సమన్వయంతో వెంటనే చర్యలు. రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదని, గిట్టుబాటు ధరకు ట్రేడర్లు కొనుగోలు చేసేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖపై సీఎం సమీక్షించారు. తక్కువ ధరతో నష్టపోయిన మిర్చి రైతుల జాబితాను రూపొందించాలని సీఎం తెలిపారు. రైతుల వద్ద మిగిలిన పొగాకును కంపెనీలు కొనాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎస్ విజయానంద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. భూముల సర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్పై గుంటూరులో రెండో రోజు వర్క్షాప్ కొనసాగింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణాల్లో రెవెన్యూ రికార్డులు పక్కాగా అమలు చేయడం, భూ వివాదాలకు చెక్ పెట్టేందుకే నక్షా కార్యక్రమాన్ని కేంద్రం తీసుకొచ్చిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ తెలిపారు. గుంటూరులో భూముల సర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్ వర్క్షాప్ ముగింపు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద 152 మున్సిపాలిటీలలో భూముల సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నక్షా పైలట్ ప్రాజెక్టు ద్వారా 10 మున్సిపాలిటీలను ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రం ఎంపిక చేసిందని వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఖచ్చితమైన భూ రికార్డులు లభిస్తాయని పేర్కొన్నారు. We must do these things, right? Without developed countries have done this years and years back. And with given our diversity and our administrative problems, I understand we're taking a little longer. But I hope within the next few years we will continue to get to the 100% saturation. Once again, I want to congratulate Karnataka for being 100% ground truthing, and Assam doing settlement of the previously unsettled lands, and for Rajasthan coming up with high resolution 40 centimeter satellite imagery. And obviously I am so proud of my own state, Andhra Pradesh, under our Honorable Chief Minister, my political guru Sri Nara Chandrababu Naidu Garu, and the able ministers Narayana Garu and then Satyaprasad Garu, who you got to know yesterday, and all the administration for doing a tremendous work within 10 months and taking a lion's share of incentive. I am sure research Guntur, Nellore, Kurnool, Kakinada, Tirupati have completed area survey. Area survey is going on in Nellore and will soon commence in Mandalini Talipalli Corporation. Ground truthing has started in 3 areas. They are Kuppam, Ongole and underground. For the remaining areas, ground truthing will commence as soon as final images are received from Survey of India. In the 3 areas where ground truthing has started, the process has been completed for nearly 6,000 government property in these 10 areas for conducting ground truthing. గ్రంథాలయాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు డిజిటలైజేషన్ చేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీజనల్ లైబ్రరీలో ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయానికి అవసరమైన కుర్చీలు, ప్యాడ్లను అందించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన
అచ్చమాంబతో పాటు లైబ్రరీలో చదువుకొని ఉన్నత స్థానానికి చేరిన వారు గ్రంథాలయంకు తమ వంతు సాయం అందించారు. ఎమ్మెల్యే నసీర్తో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట కోటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వంతో పాటు గ్రంథాలయాల అభివృద్ధికి దాతలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు రావడం హర్షణీయమని నసీర్ కోటేశ్వరరావు చెప్పారు. 2 దశాబ్దాల క్రితం ఈ లైబ్రరీలో చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడి తమకు ఇటువంటి స్థానాన్ని కల్పించినటువంటి లైబ్రరీకి తిరిగి సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఆనాడు పనిచేసినటువంటి లైబ్రరీగా పనిచేసినటువంటి అచ్చమాంబ గారి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు ఈ లైబ్రరీకి అవసరమైనటువంటి కుర్చీలు కానీ, ప్యాడ్స్ కానీ, వాటర్ ప్యూరిఫైర్ కానీ, మిగతా వస్తువులు కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. జాతీయ డిజిటల్ లైబ్రరీ పేరుతో కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి స్కీమ్లో భాగంగా పెద్ద ఎత్తున ప్రతి చోట కూడా డిజిటల్ లైబ్రరీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఆలోచన చేసుకొని కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి గోనుగుంట కోటేశ్వరరావు గారు, మేము రాబోయేటువంటి రోజుల్లో ఈ లైబ్రరీని మరింత అభివృద్ధి చేస్తూ ఒక డిజిటల్ లైబ్రరీగా స్టేట్లోనే ఒక మంచి లైబ్రరీగా అభివృద్ధి చేయడానికి ఇదే గ్రంథాలయంలో 74లో లైబ్రరీగా చేరి డీడీగా 2009లో రిటైర్ అయ్యి, కానీ ఈ గ్రంథాలయానికి ఇదే ఒకసారి వచ్చిన తర్వాత చూసి వెంటనే నేను పనిచేసిన ఈ గ్రంథాలయంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, చైర్స్ బాగోలేవని చెప్పేసి 2.5 లక్షల రూపాయలు ఖరీదు చేసే కుర్చీలను, అదేవిధంగా ప్యాడ్స్ను ఇవ్వటం అనేది నేను మనస్ఫూర్తిగా పెద్దమ్మగారిని నేను అభినందిస్తున్నాను. ఇలాంటి పెద్దలు సమాజం కోసం ఆలోచించటం అనేది చాలా గొప్ప విషయం. మనము ఎంత సంపాదించింది అనేది కాదు, ఏమి చేశామనేది ముఖ్యం. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని వైద్య ఆరోగ్య శాఖ గుంటూరులో నిర్వహించింది. లాలాపేటలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి చేపట్టిన అవగాహన ర్యాలీని డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు దరిచేరవని డిఎంఎన్హెచ్ఓ అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించడం వల్ల డెంగ్యూ, మలేరియా జ్వరాల బారిన పడకుండా ఉండొచ్చని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మీరావళి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శ్రావణ్ బాబు, సుబ్బరాయణం, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే డెంగ్యూ కేసులు మనకి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో కంపారిటివ్లీ పోయిన సంవత్సరం కొంచెం చూసుకుంటే మనము బాగా కంట్రోల్ చేయగలిగాము. సో ఈరోజు ఈ ర్యాలీ ద్వారా ఈ ప్రజల్లోకి ఈ డెంగ్యూ వ్యాధి రాకుండా మనము వాళ్ళలో చైతన్యం కలిగిస్తూ పాంప్లెట్ పంచుతూ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ నీటి నిల్వలు ఎటువంటివి లేకుండా చూసుకుంటూ, తర్వాత ఈ కొబ్బరి బొండాలు కానీ నీటి తొట్టెలు అలాంటివన్నీ కూడాను అంటే ఉన్న వాటిలో నీటి నిల్వ లేకుండా చూడుస్తూ ఈ ఫ్రైడే డ్రైడే అన్నది 100% ఆ వెజల్స్ అన్నీ కూడాను ఖాళీ చేయించి 24 అవర్స్ 24 గంటలు డ్రైగా ఉంచి తర్వాత నీళ్లు పట్టుకోవటము, ఇవన్నీ కూడా వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ చెప్తూ మనము వాడిని ఈ డెంగ్యూ వ్యాధి రాకుండా, జ్వరాలు రాకుండా ఈ దోమల వారి నుంచి మనము ప్రజల్లోకి చైతన్యవంతం చేయాలనేసి కోరుకుంటున్నాం. సిఎస్ఆర్ కింద గెయిల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన 2 ఉచిత మొబైల్ మెడికల్ యూనిట్ల వాహనాలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. బాలాజీ నగర్లోని రాజీవ్ గృహకల్ప వద్ద ఉచిత మొబైల్ మెడికల్ యూనిట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కమిషనర్ పులి శ్రీనివాసులు, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, గెయిల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ సిఎస్ఆర్ ఫండ్ వ్యాపారం ఉన్న ప్రాంతాల్లోనే ఇస్తారని, మన అభ్యర్థన మేరకు గుంటూరుకు 2 ఉచిత మొబైల్ మెడికల్ వాహనాలు ఇచ్చారని తెలిపారు. ఈ వాహనాల నిర్వహణకు ఏడాదికి సుమారు 70 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఈ వాహనాలు తిరుగుతాయని, అందులోని వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని వాహనాలు నగరంలో ఏర్పాటు చేయిస్తామని వెల్లడించారు. పేదలందరూ ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజిల, గాదే వెంకటేశ్వరరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, గౌస్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
సిఎస్ఆర్ వచ్చేటప్పటికి ఒక్కొక్క వ్యాన్ నడపడానికి సంవత్సరానికి 30 నుంచి 35 లక్షలు అవుతుంది, రెండింటికి 70 లక్షలు అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఒకటి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కంటిన్యూస్గా ఉంటారు, ఒక నర్సు ఉంటారు, ఒక అసిస్టెంట్, ఒక డ్రైవర్, ఇట్లా 3-4 ప్రతి వ్యాన్కి ఉంటారు. వీళ్ళు ప్రతిరోజు ఇన్ని కిలోమీటర్లను తిరగాలి, ఇంతమంది పేషెంట్లను చూడాలి. అదేవిధంగా అందులో కావాల్సినటువంటి బేసిక్ టెస్ట్ కూడా మీకు ఏవైతే బ్లడ్ టెస్టులు కానీ ఇవన్నీ టెస్టులన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది. మూడోది 100 రకాల మందులు కూడా ఫ్రీగా ఇస్తారు. సో ఒకటి డాక్టర్ని చూడటం, 2 టెస్టులు అవసరమైన చిన్నవన్నీ టెస్టులు చేయటం, 3 మందులు ఇవ్వటం. ఈ ఖర్చు అంతా కూడా గెయిల్ వారు భరిస్తారు. గౌరవ మంత్రి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్తో ఈరోజు మన గుంటూరు నగరానికి గెయిల్ సంస్థ వాళ్ళు తీసుకొని వచ్చి 2 వెహికల్స్ని ఇక్కడ పెట్టడం, దాంట్లో అన్ని విధాలుగా మందులు అందుబాటులో ఉండడం. ఎందుకంటే ఈరోజు మందులు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 2 గంటలో 3 గంటలో 4 గంటలో వెయిట్ చేసేటువంటి పరిస్థితి కాకుండా మన ఇంటి దగ్గరికే మన ఊర్లోనే ఆ వెహికల్ వచ్చి అక్కడ డాక్టర్ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చి లాస్ట్ టైం మీకు 1 నెల ముందు తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ డిజిటలైజేషన్ చేస్తామన్నారు. మీరు ఓపీ స్లిప్ లేకపోయినా एज अ रिस्पॉन्सिबल कॉर्पोरेट देश भर में जो हमारी कंपनी का प्रॉफिट होता है एनुअली उसका 2% CSR में करते हैं. तो मैं गेल के लिए पूरे देश में CSR के जो कार्यक्रम होते हैं उनका मुख्य हूँ, हेड हूँ. ये एक प्रोजेक्ट हम फ्लैगशिप प्रोजेक्ट बोलते हैं जिसमें हम मोबाइल मेडिकल वैन को चलाते हैं. ये ऐसी करीब 60 मोबाइल मेडिकल वैन हम देश भर में चला रहे हैं. గుంటూరులో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలివానతో భారీ వర్షాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ తీగలు పలుచోట్ల తెగిపడడంతో విద్యుత్కు అంతరాయం కలిగింది. ఇక ఏటగ్రహారం ఆర్యూబీలోకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్పొరేషన్ సిబ్బంది ఎక్కడికక్కడ పడిపోయిన చెట్లను కట్ చేసి తొలగిస్తున్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో మోటార్లు పెట్టి బెయిలౌట్ చేపట్టారు. రోడ్లపై చెట్లు పడిపోయినా, డ్రైన్లు పొంగుతున్నా కార్పొరేషన్ కాల్ సెంటర్ 0863234510 కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజలకు సూచించారు. రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ సూచనల మేరకు నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గత రాత్రి కురిసిన వర్షానికి నగరంలో విరిగిన చెట్లను తొలగించడం, హోర్డింగ్స్ ని తొలగించడం, నీరు నిలిచిన ప్రాంతాల్లో బెయిలౌట్ ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. 3 వంతెన్లు, అరండల్పేట, అమరావతి రోడ్, విద్యానగర్ మెయిన్ రోడ్, మారుతినగర్, కంకరకుంట, ఆర్యూబీ తదితర ప్రాంతాల్లో పర్యటించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం వలన ప్రజలకు ఏ సమస్య తలెత్తకుండా జీఎంసీ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యలు చెట్లు విరిగి ట్రాఫిక్ కి అడ్డంగా ఉన్నా, వర్షం నీరు నిలిచినా తక్షణమే 104 గాని 105 నంబర్లకు కాల్ చేస్తే సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. విరిగిన చెట్లను తొలగించడానికి ఉద్యానవన సిబ్బందిని అందుబాటులో ఉంచి కాల్ సెంటర్ నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే హాజరు కావాలన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం వలన త్రాగునీటి సరఫరాకి సమస్య లేకుండా ముందస్తుగా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడం, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈఈలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఓహెచ్ డాక్టర్ అమృతం, ఈఈ సుందర్రామరెడ్డి, డిఈ మధుసూదన్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని నాయుడుపేటలో డ్రైన్లు, రోడ్ల నిర్మాణం పేరుతో కాల్వలు తవ్వేసి కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
గత 4 నెలలుగా తాము ఇబ్బందులు పడుతున్నామని, ఇంకా ఎన్ని రోజులు పనులు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. డ్రైన్ వాటర్ అక్కడే నిలిచిపోవడంతో తాము అనారోగ్యం పాలు కావడంతో పాటు చాలా మంది కాల్వలో పడి గాయాల పాలవుతున్నారని ధ్వజమెత్తారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ఒక 4 నెలల నుంచి మాకు ఇది రోడ్లు కాలువలు అని చెప్పని అంటున్నారు, కానీ ఏ రోజు కూడా ఇంతవరకు ఒక సగం అన్ని సగంతో వదిలేశారు. ఈ లైన్ చూస్తే ఈ లైన్ అలా ఉంది, ఆ లైన్ చూస్తే ఆ లైన్ అలానే ఉంది, ఈ లైన్ చూస్తే ఈ లైన్ అంతే ఉంది. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయ్యింది సీజన్. ఆ మురికి చూడండి, నేను అన్నాను కాదంటే ఈ నుంచి ఆ లైన్ చివరి దాకా. రేపు పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, రోగం వస్తే ఎవరండి దానికి రెస్పాన్సిబిలిటీ? మేము ఈ రోడ్లన్నీ పగలగొట్టి ఈ డ్రైనేజీలు అన్నీ మొత్తం కూడా అసలు మనుషులు కూడా పడుతున్నాం కూడా. మేము ఇది ఎప్పుడు బాగు చేస్తారో కూడా తెలియదు. అసలు మనుషులు కూడా పడుతున్నారు, 2-3 పడ్డారు కూడా. డ్రైనేజీ కానీ కాలువలు, సైడ్ కాలువలు అని చెప్పి వర్క్ స్టార్ట్ చేశారు. 2 months అవుతుంది రోడ్లు పగలగొట్టి. ఇంతవరకు ఈ స్టార్ట్ చేసింది ఏం లేదు. అడగ్గ కాలువలు సగం కట్టి ఆపేశారు. డ్రైనేజీ వాటర్ కాలువలు తీసున్నాయి. డ్రైనేజీ వాటర్ మొత్తం ఆ సైడు కుంటలో ఉండి వాసన స్మెల్ వస్తుంది. జనాలు పైకి ఇళ్లలోకి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి కమిషనర్ గారు ఏదన్నా ఈ సమస్యను మాకు తీర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై డోలా బాల వీరాంజనేయ స్వామి సమీక్షించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్కు చర్యలు చేపట్టాలన్నారు. 70 ఏళ్లు నిండిన వయోవృద్ధులకు పీఎంజేవై కింద హెల్త్ స్కీమ్ ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి తెలిపారు. ఒకవైపు మిగులు టీచర్లను చూపుతూ మరోవైపు డిఎస్సిలో కొత్త టీచర్ పోస్టులను ఎలా భర్తీ చేస్తారని ఎమ్మెల్సీ కల్పలత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్పలత మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అసమర్థ ఆలోచనల వల్ల టీచర్లు అయోమయ స్థితిలో ఉన్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారికి డిమోషన్ ఇస్తుందని ధ్వజమెత్తారు. దాదాపుగా 10,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సర్ప్లస్ అవుతున్నాయి. సర్ప్లస్ చేస్తున్నారు. ఎందుకు ఈ సర్ప్లస్ చేసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అసలు ఇక్కడ ఈ రోజు మీరు ఈ 10,000 మందిని స్కూల్ అసిస్టెంట్లను నిజంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోషన్స్ ఇస్తే మీరు డివోషన్స్ చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ఈ 10,000 మందిని మీరు ఖచ్చితంగా ఈ డిఓ పూల్లో కానీ డిడిఓ పూల్లో కానీ క్లస్టర్ పూల్ అనేవి తీసేసి వీళ్ళని కరెక్ట్ గా సబ్జెక్ట్ టీచర్లుగా ఇచ్చి పేద పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే పరిస్థితి మళ్ళీ మీరు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. మే 6వ తేదీన జరిగిన ఈసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలలో జీఎన్ఆర్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ తురకా వీరయ్య తెలిపారు. కంప్యూటర్ విభాగం నుండి ఏ దుర్గాప్రసాద్ రాష్ట్ర స్థాయిలో 89వ ర్యాంకును, విశాంత్ కుమార్ 130వ ర్యాంక్, సిహెచ్ నవీన్ 145వ ర్యాంక్తో సహా పలువురు విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆయన వివరించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఆర్ కోచింగ్ సెంటర్ అధ్యాపకులు వి అమలాదాస్, ఆనంద్, శ్రీకాంత్, అంకమ్మరావు, పెరింగిపురం షైన్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా ప్రసాదరావు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మా పిల్లలు వాళ్ళ డెడికేషన్తో, అంకితభావంతో, మా టీచర్స్ యొక్క ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో బోధన చేయించడం వల్ల, నంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్టులు పెట్టడం వల్ల, ఆ గ్రాండ్ టెస్టులు ఎక్స్ప్లెనేషన్ పెట్టడం వల్ల ఈ సంవత్సరం కూడా ఉత్తమ ర్యాంకులు సాధించారు. సిఎస్ఈ విభాగం నుంచి ఏ దుర్గాప్రసాద్ అనే అతను 145 మార్కులతో 89వ ర్యాంకును, అలానే విశాంత్ 130వ ర్యాంకును, నవీను 145వ ర్యాంకును, ఆర్యన్ రాజేష్ 264వ ర్యాంకును, అదేవిధంగా నేహ 696, ఆ తర్వాత సాయి స్వప్న 798వ ర్యాంకు, ఆ తర్వాత కావ్య 847వ ర్యాంకుని సిఎస్ఈ విభాగం నుంచి తీసుకురావడం జరిగింది. అలానే ఈసీ బ్రాంచ్ నుంచి. సో నేను ఇప్పుడు 89 ర్యాంక్ కొట్టడానికి మన వెనకాల చాలామంది సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళలో ఫస్ట్ మా మదర్ అనురాధ, ఇంకా మా ఫాదర్ రమేష్, ఇంకా నేను ఇక్కడ కోచింగ్ తీసుకున్న జీవీఆర్ ఇన్స్టిట్యూట్లో జీవీఆర్ సార్కి చాలా థ్యాంక్స్.
నా ఈసెట్ 2025 జరిగిన రిజల్ట్స్లో నాకు ర్యాంక్ 696 వచ్చింది. జీవీఆర్లో నేను కోచింగ్ తీసుకున్నాను. వీరయ్య సార్ గారు డైరెక్టర్, ఇక్కడ ఫ్యాకల్టీ అనేవాళ్ళు వాళ్ళ కృషితో మమ్మల్ని బాగా చదివించి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు టెస్టులు పెట్టడం వల్ల మనం బాగా రాసి బాగా ప్రాక్టీస్ అయ్యి లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టారు. ఆ గ్రాండ్ టెస్ట్లో వచ్చిన మార్క్సే మాకు లాస్ట్ ఈసెట్ రిజల్ట్స్ కూడా యాడ్ అయ్యి 11 kV మెయింటెనెన్స్ కారణంగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జేకేసీ రోడ్, విజయపురి కాలనీ, తారక రామనగర్, గుజ్జనగొండ్ల, ఎస్వీఎన్ కాలనీ ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాలని కోరారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.